ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులకు మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఎస్ఎఫ్ పట్టణ సమితిల ఆధ్వర్యంలో నేడు స్థానిక విజయ్ కుమార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థుల ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తా నకిలీ డాక్టర్లను నకిలీ వైద్యులను తయారు చేయడానికి ఇవాళ ఉన్నటువంటి బీజేపీ సర్కార్ కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కయ్యి అవి కూడా కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కైపోయి ఇవాళ పదే ఈ మార్చి నీటు ఎగ్జామ్ పెడతా ఉన్నా కూడా వీటి లీక్ అయితే అవుతా ఉన్నటువంటి పరిస్థితి. మా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి భావి భారత డాక్టర్లు అవుదామనేటువంటి విద్యార్థి లోకం ఇవాళ ఆందోళనకు గురై 17 మంది మరణించారు. ఏ మాత్రం కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారుకు కానీ తెల్లారలేస్తే బడ్జెట్లో ఇంకోటి అవి చెప్పేటువంటి నిర్మలా సీతారామన్ గారికి కానీ కనీసం మాతృ హృదయం అనేటువంటిది లేకుండా ఇవాళ పోతున్నటువంటి పరిస్థితి బీజేపీలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏదో ఇతర పొలిటికల్ పార్టీసో లేకపోతే ఇంకా విద్యార్థి సంఘాలు గాను ఇంకో రకంగానే ఇవాళ ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్లో ఒక ప్లాంట్గా జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు. కాక్రోచులంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అంతా కూడా మా పిల్లలకు లేకపోతే ఇంకా మా భవిష్యత్తుకు వచ్చేటువంటి తరాలకు వీళ్ళకు ఈ చదువుల యొక్క భద్రత ఏంటి అనేటువంటి దాంతో ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే భేషజాలకు నరేంద్ర మోడీ పోతా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. పైపెచ్చు చర్చల ద్వారా ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. చర్చలకు ఆహ్వానించే సందర్భంలో కూడా విద్యార్థుల పైన లాంటిన వర్షం అనేటువంటి కురిపించి బాష్పవాయువులను వీటన్నింటినీ వదిలేసి విపరీతమైనటువంటి హింసకు ఇవాళ ప్రేరేపించినటువంటి ప్రభుత్వం చేసింది. అంటే ప్రభుత్వమే యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంది దేశ ప్రజలపైన, ఈ దేశ విద్యార్థులపైన, ఈ దేశ యువత పైన ప్రభుత్వమే యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా కలిసి వేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా సినీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పక్కనున్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సేతుపతి కూడా మద్దతు తెలపడానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమొచ్చేటువంటి రోగం ఉందో తెలియదు కానీ ఎంత బీజేపీతో కలిసి ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా? మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు బైపీసీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి వీళ్ళ తల్లిదండ్రుల ఓట్లు బ్యాంకులు మీకు అవసరం లేదా? అంటే ఓటు రాజకీయ గద్దెనెక్కక ముందు ఒక మాటలో, గద్దెనెక్కిన తర్వాత అధికారంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వంత పాడేటువంటి చర్యలకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి ఇవాళ కార్పొరేట్ శక్తులు, కోచింగ్ సెంటర్లు పరిత్యజించాయి. దీనికి అడ్డుతెర లేకపోతే వామపక్ష విద్యార్థి సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా ఈ ప్రభుత్వ తీరును ఎండగడతాం. జంతర్ మంతర్లో జరిగేటువంటి కాక్రోచులకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.